ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. దేవుడు మిమ్మలను దీవించి ఆస్వాదించునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా వింటే దేవుడు నీ జీవితంలో ఆయన గొప్ప కార్యం జరిగిస్తాడు. నేను దేవుని వాక్యాన్ని ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనము, ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవుని బిడ్డరా, దేవుడు ఇశ్రాయేలీయులు బబులోను చెరలో ఉన్నారు. వారందరూ నిరీక్షణ పోగొట్టుకున్నారు. భయంకరమైన శ్రమలు, భయంకరమైన చెరలో ఉన్నట్లుగా మనం చూస్తాము. అలాంటి సమయంలో దేవుని ప్రజలే పోగొట్టుకొని ఎంతగానో అల్లాడుతూ ఉన్నారు. ఆ సమయంలో మన యొక్క జీవితాల్లో కూడా ఆ సమయంలో దేవుడు ప్రత్యక్షపరుచుకొని ఒక కుమ్మరి చేతిలో జిగటమన్ను ఉన్నప్పుడు ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు అనే మాట దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాట. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. అలాగే దేవుని బిడ్డరా, ఈ వాక్యము వింటున్న నీ జీవితంలో నీకు నీవుగా నీ జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టినప్పుడు కుమ్మరి ఆ యొక్క జిగటమన్ను కుమ్మరి చేతికి అప్పగించుకున్నప్పుడు ఆ కుమ్మరి ఆ జిగటమన్నును తన హస్తాల్లో తీసుకుని అనేక రకాలైన పాత్రలుగా అతడు తయారు చేస్తాడు. అలాగే దేవుని బిడ్డరా, చాలామంది దేవునికి మీ జీవితాన్ని అప్పగించుకోకుండానే ఆరాధన చేస్తే అది ప్రయోజనం లేదు. నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టావా? దేవుని చేతిలో గనక నువ్వు పెడితే తప్పకుండా దేవుడు ఒక పాత్రగా నిన్ను చేస్తాడు. దేవుని చేతిలో పెట్టకుండా దేవునికి నిన్ను నీవుగా అప్పగించుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తికి గురి ఉండాలి, ఒక విజన్ ఉండాలి. గురి లేని వ్యక్తిగా ఒక విజన్, ఒక దర్శనం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. దేవుడే నీకు గురిగా నువ్వు ఎంచాలి. అప్పుడే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీ గురేంటి, నీ విజన్ ఏంటి, నీ దర్శనం ఏంటి? దేవుని చేతిలో గనక నువ్వు నీ జీవితాన్ని అప్పగించుకుంటే దేవుడు సామాన్యముగా కాదు, హెచ్చైన స్థితిలో దేవుడు నిన్ను పెడతాడు. ప్రాముఖ్యంగా నువ్వు నీ గురేంటో, నీ విజన్ ఏంటో, నీ యొక్క నిర్ణయం ఏంటో నువ్వు చెప్తే నీ భవిష్యత్తు ఏంటో నేను చెప్తాను అన్నాడట ఒక ఆయన. నీ నిర్ణయాలు మంచి నిర్ణయాలు కనుక నువ్వు తీసుకుంటే నీ జీవితం ఉన్నతంగా ఉంటుంది. తప్పుడు నిర్ణయాలు కనుక నువ్వు తీసుకుంటే నీ జీవితం అగాధంలోకి వెళ్ళిపోద్ది. కాబట్టి నీ నిర్ణయాన్ని బట్టే నీ జీవితం ఆధారపడి ఉంది. దేవుని చేతిలో కనుక నీ జీవితాన్ని పెట్టుకుంటే తప్పకుండా నీవు అభివృద్ధి చెందుతావు. ఇశ్రాయేలీయులు బబులోను చెరలో ఉన్నారు. మీరు గమనించారా? చాలాసార్లు చాలామంది నా భర్త ఇలాగండి, నా యొక్క బిడ్డలు ఇలా, నా ఆర్థిక పరిస్థితి ఇలా, నా అనారోగ్య పరిస్థితి ఇలా అని చెప్తూ ఉంటారు. అని కాదు దేవునిరా, నువ్వు చెరలోనే ఉండొచ్చు. ఇశ్రాయేలీయులు వాళ్ళు నిరీక్షణ లేని వారిగా ఉన్నారు. అప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షపరుచుకొని, ఇశ్రాయేలు వారులారా, కుమ్మరి చూడండి, మీరు అది దేవుని బిడ్డరా, కుమ్మరి మట్టికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. దేవునిరా, నీ జీవితాన్ని కూడా నువ్వు దేవుని చేతికి అప్పగించుకో. ఆ యొక్క జిగట మట్టిని తీసి కుమ్మరి అనేక పాత్రలు చేసినట్లుగా నిన్ను కూడా ఒక పాత్రగా చేస్తాడు. మొట్టమొదట యోబు గ్రంథము 27వ అధ్యాయము 11వ వచనము, దేవుని హస్తమును గురించి. దేవుడు చేసే క్రియలు కార్యాలేంటో నేను చెప్తాను.
ఒకటి, దేవుడు చేసే కార్యము నువ్వు దేవుని చేతిలోనికి నీ జీవితాన్ని నువ్వు అప్పగించుకుంటే దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటి అంటే, ఏమండి, మీరు దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథము 48వ అధ్యాయము 13వ వచనము, నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను, నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. అలాగే కీర్తన 102వ కీర్తన 25వ వచనము, ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు. దేవుని బిడ్డరా, ఆకాశములు భూమి ఎవరు చేశారు అని అంటే, ఆకాశము దేవుని హస్తముతో చేసిన హస్త పనులే. మీరు గమనించారా? దేవుని యొక్క బిడ్డరా, దేవుడే ఈ యొక్క భూమికి పునాది వేశాడు ఆయన హస్తము ద్వారా. ఆకాశానికి ఏమండి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఆయన దేవుని యొక్క హస్తము ద్వారా సృష్టించబడినవే అనే మాట మనము ఈ యొక్క వాక్యాల్లో మనం చూస్తున్నాము. అలాగే నువ్వు కూడా నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే, నువ్వు ప్రశాంతంగా ఆయన కొరకు నువ్వు బ్రతికితే, నీ జీవితాన్ని ఏమండి సూర్యుడిని నిర్మించిన హస్తము, ఈ యొక్క భూమిని నిర్మించిన హస్తము, ఏమండి శూన్యములో భూమినట ఆయన వ్రేలాడదీశాడట. ఏ ఆధారము లేకుండా భూమి శూన్యంలో వేలాడుతూ ఉంది. అలాగే దేవునిరా, దేవుని హస్తాన్ని కనుక నువ్వు అప్పగించుకుంటే, శూన్యములో ఏమండి ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు, ఆకారం లేని ఈ సృష్టిని ఆకారాన్ని కలగజేసిన దేవుడు, నీ జీవితాన్ని కూడా తప్పకుండా ఒక ఆకారాన్ని, తప్పకుండా ఒక సౌందర్యాన్ని దేవుడు నీ జీవితంలో ఆయన ఇస్తాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీవు దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. మీరు గమనించారా? ఒక చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన హస్తానికి అప్పగించగానే ఆయన విరిచాడు. విరవగానే ఏమంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలే 5,000 మంది తినగా ఇంకా 12 గంపలు ఎత్తబడ్డాయి. ఆ చిన్నపిల్లవాడు ఏమండి నువ్వు ఎలాగైతే అర్పించాడో నీ జీవితాన్ని, నీ ప్రాణము, ఆత్మ, శరీరాన్ని, నీ మనసు, నీ మనస్సాక్షి, నీ హృదయాన్ని దేవుని చేతికి అప్పగించు. ఒక సమయంలో నీ జీవితాన్ని దేవుడు ఏ స్థాయికి ఆయన అభివృద్ధి చేస్తాడో ఆశ్చర్యపడేటట్లుగా దేవుడు నీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. దేవుడిరా, మన యొక్క జీవితాల్లో నువ్వు దేవునికి అప్పగించుకుంటున్నావా? ఆయన సృష్టిస్తాడు. ఆయన నిరాకారముగా ఉన్న జీవితాన్ని ఏమండి నథింగ్ ఎవ్రీథింగ్, ఏమీ లేకుండా. మనమైతే మనుషులనే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. దేవుడైతే క్రియేటర్, ఏమండి లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా పలికేవాడు మన దేవుడు. ఆయన అసాధ్యమైన వాటిని సాధ్యంగా మారుస్తాడు. నీ భర్తను మార్చటం పెద్ద గొప్ప కాదు. అలాగే నీ పిల్లల్ని మార్చటం, దేవుని కొరకు కనిపెట్టు, ప్రార్థన చేయి. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా ఏమండి చేసే దేవుడు మన దేవుడు. ఎప్పుడు నిరీక్షణ పోగొట్టుకోకుండా విశ్వాసం కలిగి ప్రార్థన చేయి. దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించుకో. అప్పుడే దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. నీవుగా అప్పగించుకున్నావా? అప్పగించుకున్న తర్వాత నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకోకూడదు. నువ్వు దేవునికి అప్పగించుకోకముందు నీ ఇష్టం వచ్చినట్లుగా, నీ మనసుకి ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతికావు. దేవునికి అప్పగించుకున్న తర్వాత సమస్తము దేవునికి ఏమండి ఆయన ఇష్టానికి నువ్వు లోబడాలి. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడాలు నువ్వు అనుసరించి నడవాలి. దేవుడిరా, మన యొక్క జీవితాల్లో నీ యొక్క ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఒక ఆయన నాకు తెలుసు, అతడు ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నాడు.
తల్లిదండ్రులు పేదవాళ్ళు. చివరిగా ఏమండి ఒక సంఘములో ఒక విశ్వాసిగా కొనసాగుతున్నాడు. ఏమండి ఒక ఉద్యోగం, చిన్న ఉద్యోగం, ఏమండి ఆఫీస్ బాయ్గా జాయిన్ అయ్యాడు. అయితే దేవుని వాక్యం విన్న ఆ కుర్రవాడు దేవునికి తను తానుగా తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టుకున్నాడు. తర్వాత దేవుడు ఆయన అభివృద్ధి చేయటం ప్రారంభించాడు. డిగ్రీ పాస్ అయిపోయాడు, పీజీ చేశాడు. చివరికి సాఫ్ట్వేర్ కంపెనీలో ఏమండి ఆ యొక్క 1,25,000 జీతం తీసుకునే స్థాయికి దేవుడు ఆయన్ని హెచ్చించాడు. అయ్యా, నువ్వు ఈ స్థాయికి ఈవెన్ 5 సంవత్సరాల్లో దేవుడు ఉన్నత స్థితిలో అతడు పెట్టేశాడు దేవుడు అతన్ని. మీరు గమనించారా? 5-6 సంవత్సరాల్లోనే నువ్వు ఎంత స్థాయికి, ఒకప్పుడు 5,000కే 6,000 నీ జీతం, ఇప్పుడు 1,25,000 ఈ స్థాయికి ఎదగటానికి గల కారణం ఏంటయ్యా అంటే ఆయన చెప్పాడు, అయ్యా అయ్యగారు, నేను నా జీవితాన్ని 7 సంవత్సరాల క్రితం దేవుని చేతిలో పెట్టుకున్నాను, ఆ దేవుడు నన్ను ఆస్వాదించాడు అని చెప్తున్నాడు. మీరు గమనించరా? మీరు క్యాథరిన్ కుహుల్మ్యాన్ ఏమండి అమెరికా దేశంలో ఆమెట వివాహం చేసుకుంది. వివాహం చేసుకోగానే ఏమండి 2 సంవత్సరాలకే భర్త ఆమెకు ద్రోహం చేసి వెళ్ళిపోయాడు. అలాగే ప్రార్థనకు వచ్చింది. ప్రార్థన ఒక మందిరంలోకి వెళ్ళి ఒక సంఘంలో దేవుణ్ణి అంగీకరించి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంది. కానీ దేవుని ఎడల ఏమండి దేవుని విషయంలో కూడా సరైన స్థితిలో ఆమె దేవుని కొరకు బ్రతకలేకపోయింది. ఒకటి ఏమండి కుటుంబపరమైన నా భర్త నాకు ద్రోహం చేశాడు, నేను ఆత్మీయతలో కూడా ఎదగలేకపోతున్నాను, దేవునికి ఇష్టరాలుగా జీవించలేకపోతున్నాను, దేవునికి నేను ద్రోహం చేసే వ్యక్తిగా ఉన్నాను, ఇలాంటి బ్రతకటం కంటే చచ్చిపోతే మంచిదని ఏమండి క్యాథరిన్ యొక్క ఒక నిర్ణయం తీసుకుంది, చచ్చిపోతే మంచిదని. ఆమె కారు తీసుకుని చాలా వేగంగా ఏమండి ఆ కారు నడుపుతూ ఏదో ఒక యాక్సిడెంట్కి గురి చేసి చచ్చిపోతాను అని, లేకపోతే ఒక లోయలో తీసుకెళ్ళిపోయి ఆ యొక్క పల్టీలు కొట్టించి చచ్చిపోతే మంచిదని అనుకుందట. ఆమె బయలుదేరింది. ఆ యొక్క రోడ్డు చివర ది ఎండ్ అనే బోర్డు ఆ రోడ్డు చివర అనిపించిందట. వెంటనే కారు దిగి ఆ యొక్క ఏమంటే రోడ్డు చివర చూస్తే పెద్ద లోయను ఆమె చూచింది. ది ఎండ్ అనే ఆమె యొక్క జీవితంలో ఈ యొక్క రోడ్డుకి ది ఎండ్ అనే కాదు, నా జీవితానికి కూడా ఈరోజు ఎండ్ అవ్వబోతుంది. నేను నా జీవితాన్ని ముగించబోతున్నాను. ఏమండి ఆత్మహత్య చేసుకోవటానికి బయలుదేరిన ఆ వ్యక్తి ది ఎండ్ అనేటటువంటి ఆ బోర్డు చూసి ఆగిపోయి అక్కడ ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నా జీవితాన్ని నేను ముగించేసుకుంటున్నాను, నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను, నా జీవితం ఏమండి ఎండ్ అవ్వబోతుంది. ఈ రోడ్డుకి ఎండ్ కాదు, నా జీవితానికే ది ఎండ్ అవ్వబోతుంది, నన్ను కరుణించని ప్రార్థన చేయటం ప్రారంభించిందట. అరగంట పావుగంట ఏడుస్తుంది. నా జీవితం ఇలా అయిపోయింది, ఇదిగో నా భర్త చూస్తే నాకు ద్రోహం చేశాడు, నీ సన్నిధికి వస్తే నీకు కూడా నేను ద్రోహం చేసే వ్యక్తిగా నేను మారిపోయాను, నేను బ్రతకటం కొన్ని ఏమండి పాపాలు చేస్తూ బ్రతికింది ఆమె. కొన్ని తొట్రుపాట్లు జరిగినాయి. ఆ సమయంలో ఆ మనసుకి ఆమెకే ఏమండి చాలా హేయమనిపించింది. దేవుడు ఆ సమయంలో ఏడుస్తూ ఉంటే ఒక గంట ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడుతున్నట్ట. క్యాథరిన్, ఇదిగో కుమ్మరి వాని చేతికి జిగటమన్ను వచ్చినప్పుడు ఆ యొక్క జిగటమన్ను నువ్వు కూడా నా చేతికి నువ్వు అప్పగించుకో, నీ జీవితాన్ని నేను ఆస్వాదిస్తాను అని చెప్పాడట. దేవుడా, అలాగే కన్నీటితో అలాగే ప్రార్థన చేస్తూ 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేస్తే దేవుని యొక్క ఆత్మ బహుబలంగా ఆమె మీదకు దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆమె మీదకు దిగి వచ్చి అన్య భాషలు మాట్లాడటం ప్రారంభించింది. దేవుని బిడ్డరా, ఇదిగో నేను వాడుకుంటానని చెప్పిన గొప్ప దేవుడు. ఆమె ఏమండి ఒకప్పుడు పనికిరాని వ్యక్తి
తృణీకరించబడిన వ్యక్తి. అదే వ్యక్తి అమెరికాలో వెళ్ళి ఆమె దేవునికి సాక్ష్యం చెప్తూ ఉంటే ఏమండి లక్షలాది మందిని దేవుడు ఆమె ద్వారా మార్చాడు. బెనిహీన్ గారికి ఏమండి క్యాథరిన్ ఆమె ఆత్మీయ తల్లట. దేవునిరా నీ జీవితాన్ని ఏమీ లేదు అనుకున్న ఆ జీవితంలోనే అన్నీ దేవుడు ఏర్పాటు చేస్తాడు. నీ దేవుని యందు నిరీక్షణ ఉంచు, విశ్వాసం ఉంచు, నువ్వు దేవుని ప్రేమించు, ప్రార్థన చేయి. అసాధ్యమైన వాటిని నీ జీవితంలో సాధ్యపరుస్తాడు. ఆరోగ్యం లేదా దేవుడు చక్కటి ఆరోగ్యం ఇస్తాడు. ఇంట్లో సమాధానం లేని స్థితిలో ఉన్నావా దేవుడు చక్కటి సమాధానం ఇస్తాడు. అలాగే నీ యొక్క భర్త మార్పు కొరకు లేకపోతే నీ భార్య మార్పు కొరకు నీ బిడ్డల యొక్క మార్పు కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా దానిలో కూడా గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవునిరా నీ ఆర్థిక పరిస్థితి సరిగా బాగాలేదా నువ్వు దేవునికి నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించు. అప్పుడే దేవుడు ఏమంటే జిగటమన్నో కుమ్మరి చేతిలోనికి రాగానే ఆ కుమ్మరి వాడు అనేక పాత్రలు చేస్తాడు. అలాగే దేవునిరా మీరు గమనించారా నువ్వు దేవుని చేతికి అప్పగిస్తే ఎక్కలేనంత ఎత్తైన పర్వతం మీదకి దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. దేవుడు అసాధారణమైన వ్యక్తిగా దేవుడిని చేయబోతున్నాడు. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో లేకపోతే ఈ పండుగ దినాల్లో నీ జీవితంలో దేవుడు నీ సమస్యలన్నీ పరిష్కరించాలని అనుకుంటున్నాడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. దేవునిరా మన యొక్క జీవితాల్లో ఒక గాలిపటం ఉంది. గాలిపటం ఏమండి ఒక ఆయన చేతిలో ఉంటే ఎంతో ఎత్తైన స్థితిలోనికి అతడు ఎగరవేస్తాడు. అదే గాలిపటం ఏమండి నేను నీ చేతిలో ఉంటో నాకు ఇష్టత లేదు అని తెగ్గొట్టుకొని వెళ్ళిపోయిందనుకోండి, చివరికి ఏ స్తంభానికో ఏ చెట్టుకో వెళ్ళినట్టుగా పైకి వెళ్ళినట్టుగా ఉంటుంది. చివరికి ఎక్కడో చోట చిక్కబడిపోద్ది. నీ జీవితం గాలిపటంలాగా తెగిపోయిన గాలిపటంలాగా నువ్వు ఉండకూడదు. ఒక ఆయన ఆధీనంలో నువ్వు ఉండాలి. దేవుని చేతిగా కనుక నువ్వు అప్పగించుకున్నంత కాలం దేవుడు ఎత్తైన స్థితిలోనికి దేవుడు నిన్ను మారుస్తాడు. ఆ యవనస్తుడి జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయలేడా? ఆ క్యాథరిన్ కుహుల్మ్యాన్ జీవితంలో జరిగించిన దేవుడు నీ జీవితంలో దేవుడు చేయలేడా? అద్భుతాలు చేయాలని నీ దేవుడు ఆశపడుతున్నాడు అనే మాట నేను చెప్తున్నాను. రెండో మాట ఏంటంటే ఆయన నిన్ను పవిత్రపరుస్తాడు. నువ్వు దేవుని చేతి కనుక నువ్వు అప్పగించుకుంటే ఆయన నిన్ను పవిత్రపరుస్తాడు. 1వ అధ్యాయము యెషయా గ్రంథము 25వ వచనము నా హస్తము నీ మీద పెట్టి ఏమండి క్షారము వేసి నీ మస్టును నిర్మూలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను. మీరు గమనించారా? నీలో ఉన్న మస్టు అంతా కూడా మీరు జిగట మట్టి దుమ్ముగా ధూళిగా ఉన్న ఏమండి అందరి కాళ్ళ చేత త్రొక్కబడుతున్న దాన్ని నీళ్లు పోసి కుమ్మరి ఏమండి మొట్టమొదట ముద్ద చేసిన తర్వాత తొక్కుతాడు. తర్వాత చేతితో పిసుకుతూ ఉంటాడు. రాళ్ళు చెత్త ఏమండి పనికిరాందంతా కూడా తీసేస్తాడు. అలాగే దేవుని బిడ్డరా నువ్వు తొక్కబడిన స్థితిలో పాదాల క్రింద ఉన్న వ్యక్తిని అదే ఒక కొండగా చేస్తే అది భుజాల మీద అది మోయబడుతూ ఉంటుంది. అలాగే మన యొక్క జీవితాల్లో ప్రాముఖ్యంగా దేవుడు నేను పవిత్రపరచబడాలి. దేవుని చేత నువ్వు పవిత్రపరచబడాలి. దేవుడు పరిశుద్ధుడు. నువ్వు పరిశుద్ధపరచబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు పరిశుద్ధపరచబడకుండా దేవుడు నీ జీవితంలో ఏ గొప్ప కార్యము చేయలేడు. మీరు గమనించారా? మనము ఏదో తాత్కాలికంగా నమ్మి తాత్కాలికంగా దేవుని మందిరానికి వెళ్ళి సరైన మారు మనసు అనుభవం లేకుండా సరైన బాప్తీసం తీసుకోకుండా దేవుని నామకార్థంగా వెంబడిస్తే దేవుని కార్యాలు జరగవు. నీకు నీవుగా సమర్పించుకోవాలి. మీరు గమనించారా? అందరూ దేవుని కార్యాలు జరిగించిన వారందరూ దేవునికి తాముగా సమర్పించుకున్న వాళ్ళే. మీరు గమనించారా? ఎలీషా తన జీవనోపాధిని అంతటినీ దేవుని కొరకు
బలిపీఠం మీద పెట్టాడు. లేకపోతే మోషే చూడండి, మోషే సుఖభోగాలన్నీ కూడా దేవుని యొక్క బలిపీఠం మీద పెట్టేశాడు. యేసు ప్రభు శిష్యులు కూడా వారి యొక్క జీవితాలను కూడా హతసాక్షులుగా వారు దేవుని బలిపీఠం మీద వారు పెట్టారు. అలాగే నీ జీవితంలో నీ ప్రాణము, ఆత్మ, శరీరాన్ని సంపూర్ణంగా దేవునికి అప్పగించు. అప్పుడు నిన్ను పవిత్రపరచడం ప్రారంభిస్తాడు. మన జీవితాల్లో నువ్వు పవిత్రపరచబడుతున్నావా? పరిశుద్ధతలోనికి నీలో ఉన్న మస్తంతా కూడా దేవుడు శ్రమలు పెడతాడు. కొన్ని కష్టాలు, శ్రమలు ఎప్పుడు వస్తాయో తెలుసా? శ్రమలు కొన్ని దేవుని మహిమ కొరకు దేవుడు శ్రమ పెడతాడు. రెండవది నీలో ఉన్న మస్తంతా కూడా తీసివేయటానికి శ్రమ పెడతాడు. మూడవది పాపమును బట్టి శ్రమలు వస్తాయి. మీరు గమనించాలి, నేను శ్రమల పాలై దీనుడనైతిని. దీనత్వం నీలోనికి వచ్చేంత వరకు ఎవడు దీనుడై నా మాట విని వణుకుతూ ఉంటాడో అట్టి వారిని నేను దృష్టి పెడుతున్నాను. వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసిస్తున్నాను. ఆ దేవాది దేవుడు భూమి ఆకాశము గతించిన దేవుడు మాత్రము మారడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. భూమి ఆకాశము గతించవచ్చు, కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిరంతరము నిలిచి ఉండే దేవుడు. మనము 60-70 సంవత్సరాలే బ్రతుకుతాం. ఆ యొక్క నిత్య రాజ్యములో మనం చేర్చబడాలి. దేవుని ప్రణాళిక గొప్పది. మీరు గమనించారా? యుగయుగాలు దేవుని దగ్గర మనం ఉండాలని దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఏదో 60-70 సంవత్సరాలు ఈ జీవితం జీవించడానికి కాదు. దేవునికి మనం అప్పగించుకున్నది. దేవునిరా, మన యొక్క జీవితాల్లో ప్రాముఖ్యంగా నేను శ్రమల పాలై దీనుడనైతిని. మొట్టమొదట హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకు వారికి రాజు స్నేహితుడు అవుతాడట. హృదయ శుద్ధి ఎప్పుడైతే నువ్వు హృదయ శుద్ధి కలిగి జీవిస్తావో దేవుడు నీకు స్నేహితుడిగా ఉంటాడట. ఇది ఎంత గొప్ప మాట! మీరు గమనించారా? హృదయ శుద్ధిని ప్రేమించి నువ్వు గనక ఒక పాపాన్ని నువ్వు లక్ష్యం పెడితే, హృదయంలో ఒక పాపాన్ని నువ్వు లక్ష్య పెడితే దేవుడు నీ ప్రార్థన వినడు. మీరు గమనించారా? సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోవాలి. మన యొక్క జీవితాల్లో హృదయ శుద్ధి గల వారు ధనిలు, వారు దేవుని చూస్తారు. హృదయ శుద్ధిని ప్రేమించి దయగల మాటలు మాట్లాడేవారికి తల్లి, నీ జీవితంలో నువ్వు పరచబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ క్రిస్మస్ దినాల్లో ఏదో ఇల్లు తుడుచుకోవటం కాదు, లేకపోతే ఇల్లంతా పెయింట్లు వేయటం కాదు, లేకపోతే క్రొత్త బట్టలు ధరించటం కాదు, లేకపోతే మనము బాహ్య ఆ యొక్క శుద్ధిని మనం ప్రేమిస్తాము. దేవుడైతే అంతరంగ శుద్ధి నీలో కోరుకుంటున్నాడు. నువ్వు దేన్ని ప్రేమించకూడదక నువ్వు దేవునికి అప్పగించుకున్న తర్వాత. దేవుని బిడ్డరా, మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే దేవుడు నీ దేవుని చేతి కనుక నువ్వు అప్పగిస్తే దేవుడు నిన్ను మొట్టమొదట పవిత్రపరచటం, నీలో ఉన్న మస్తంతా కూడా తొలగిస్తాడు. కుమ్మరి జిగటి మట్టిలో ఉన్న ఆ యొక్క రాళ్ళు, లేకపోతే ఆ చెత్త, పనికిరాందంతా కూడా తీసేసి ప్రక్కన పెడతాడు. అలాగా నువ్వు మార్చబడాలి. దేవుడు నీలో ఉన్న పనికిరాందంతా, ఎక్కువగా సెల్ ఫోన్తో గడుపుతున్నావా? ఆ సెల్ ఫోన్ పక్కన పెట్టేయి. దేవుడు నీకు కావాలి. మీరు గమనించారా? సినిమాలు, సీరియల్ చూస్తున్నావా? వాటిని కూడా ప్రక్కన పెట్టు. నీ జీవితంలో ఏదైతే దేవునికి విరుద్ధమైందిగా ఉంటుందో వాటన్నిటినీ నువ్వు ప్రక్కన పెడితే తప్పకుండా దేవుడు నీకు స్నేహితుడిగా ఉంటాడు. అబ్రహాముకి దేవుడు స్నేహితుడిగా ఉన్నాడు. మీరు గమనించారా? మోషేతో కూడా దేవుడు ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా మాట్లాడాడట. భూమి మీద యేసుప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు లాజరు ఆ యొక్క యేసుప్రభుకి స్నేహితుడిగా ఉన్నాడట. ఈ రోజున వాళ్ళు వీళ్ళు కాదు స్నేహితులు. దేవుడే నీకు స్నేహితుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన ఎవరు అంటే పరిశుద్ధుడు. నువ్వు కూడా హృదయ శుద్ధిని ప్రేమించేటటువంటి వారికి ఆయన స్నేహితుడిగా ఉంటాడు. నీ జీవితంలో పరిశుద్ధతను మీరు గమనించారా?
మీరు పాత నిబంధనలో రహాబ్ అనే వేశ్య అనే పేరు రాయబడింది. కానీ అదే రహాబ్ అనే వేశ్య నీతిమంతురాలైన రహాబు అనే పేరు తర్వాత రాయబడింది. మీరు గమనించారా? వాళ్ళు పాపులుగా వేశ్యలుగా ప్రారంభించారు దేవునిలో, వారు నీతిమంతులుగా మార్చబడ్డారు. నువ్వు నీతిమంతుడివేనా? యథార్థంగా భయభక్తులు కలిగి నువ్వు ఆయన్ని సేవిస్తే దేవుడు నిన్ను తన పని కొరకు ఆయన వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు ఒక రూపాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. నీకు ఒక రూపాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దేవునిరా మన యొక్క జీవితంలో మన యొక్క జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. మూడవది ఏంటంటే సంరక్షిస్తాడు. మీరు యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనము, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవుడు ఒకటి సృష్టిస్తాడు, రెండవది సంస్కరిస్తాడు, మూడవది సంరక్షిస్తాడు. దేవుని చేతికి నువ్వు నీ జీవితాన్ని అప్పగించుకుంటే ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తాడు. ఏ ప్రమాదం రాకుండా, ఆకస్మికమైన ప్రమాదాలు ఏమీ రాకుండా. ఈ రోజున సాతానుడు, మీరు ఒక మాట ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 31, 32వ వచనములో, మేము మొదట నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరి మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతుల నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతుల నుంచి మమ్మును తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. మీరు గమనించారా? మనం కూడా ప్రయాణమై వెళ్తున్నాము. ఎజ్రా గారు మేము యెరూషలేముకు బయలుదేరి వెళ్తూ ఉండగా మాకున్నటువంటి శత్రువులను తప్పించాడు. మార్గ మధ్యంలో పొంచి ఉన్న శత్రువులను కూడా దేవుడు మాకు జయించటానికి దేవుడు సహాయం చేశాడు. మనం ఆయన అయితే అహావా నది నుండి యెరూషలేముకు బయలుదేరాడు. మనమైతే ఈ లోకము నుండి పరమ కానాను నూతన యెరూషలేముకు మనము బయలుదేరి వెళ్తున్నాము. మనము కూడా యాత్రలో ఉన్నాము. ఈ యాత్రలో ఏ క్షణము ఏ పాపము నీ కొరకు పాపములో పడేయాలని సాతానుడు ఎదురు చూస్తూ ఉంటాడు, పొంచి ఉంటాడు. ప్రతి పాపమును జయించి ఆ గమ్యాన్ని చేరటానికి దేవుడే నీకు సహాయం చేస్తాడు. నీ గమనించాలి, దేవునిరా నువ్వు దేవుని చేతిని పట్టుకోవటం కాదు, దేవుడు నీ చేతిని పట్టుకోనివ్వాలి. నువ్వు గనక దేవుని హస్తాన్ని పట్టుకుంటే నువ్వు కొన్ని సమయాల్లో వదిలేయవచ్చు. కానీ దేవుడే గనక నిన్ను ఆయన హస్తముతో పట్టుకుంటే ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టడు, నిన్ను వెన్నంటుతూ నడిపిస్తాడు. రాబోతున్న శ్రమలు మనకు ఫ్యూచర్ గురించి, రేపటి గురించి మనకు తెలియదు. ఈ రోజున గురించే మనకు తెలుసు, రేపు ఏం జరగబోతుందో తెలియదు. కాబట్టి దేవుడు నిన్ను సంరక్షించి ఆదరించునుగాక, ప్రభువు నిన్ను నడిపించునుగాక, గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయునుగాక. దేవుడు నీ జీవితంలో ఆయన హస్తాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. ఆయన నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. అంతం వరకు విజయవంతముగా ఆయన నడిపిస్తాడు. ఆయన జయశీరుడు. నీకు కూడా జయమిచ్చి ఆయన పరలోకంలో చేరేంత వరకు విశ్వాస వీరుల జాబితాలో కూడా నువ్వు ఉంటావు. ఎందుకంటే ఈ వాక్యము అసాధారణమైన వాక్యము. నీ జీవితంలో విను, అనుసరించు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక. ప్రార్థన. తండ్రి, నీ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా తండ్రి, ఈ యొక్క వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి, వారి సమస్యలు పరిష్కరించండి. నాయన, వారు నీకు విధేయులై నీ కొరకు జీవించటానికి నీ హస్తానికి వారు అప్పగించుకునేవారుగా, సమర్పించుకునేవారుగా, నీతో నడిచే బిడ్డలుగా చేయమని నా ప్రార్థన ముద్రవై గొప్ప ఆనందము, గొప్ప సంతోషము, గొప్ప నెమ్మదితో నింపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
యేసు రక్తమే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మీ అందరికీ తోడై ఉండునుగాక. మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం జరిగించునుగాక. ఆమేన్.